హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు వంట నేను చేయడం లేదు. మా ఫ్రెండ్ చేస్తుంది. మా ఫ్రెండ్ నన్ను లంచ్‌కి ఇంటికి పిలిచింది. సో, వెళ్ళాను. తను నా కోసం కలర్ రైస్ అండ్ గోంగూర పుల్లగూర అనుకోవచ్చు, పచ్చడి అనుకోవచ్చు. ఈ 2 కాంబినేషన్స్ చాలా బావుంటాయి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. గోంగూర పుల్లగూరలోకి ఫస్ట్ గోంగూరను బాగా వాష్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నె తీసుకొని వాష్ చేసిన గోంగూర, అలాగే గోంగూరకు తగ్గట్టు ఒక 3 టమోటాస్, 10 పచ్చిమిర్చి వేసి, అల్లం, వెల్లుల్లి, అలాగే చెక్క, లవంగా వేసి మిక్సీకి పట్టుకున్న పేస్ట్ వేసి, కాస్త ఉప్పు, కొంచెం పసుపు వేసి, అలాగే దీనిపైన కొద్దిగా ఆయిల్ ఎందుకేస్తామంటే పొంగకుండా కుక్కర్. సో, ఆయిల్ కొద్దిగా వేసి దానిలోకి లైట్‌గా వాటర్ ఎక్కువ వేయకండి. లైట్‌గా వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది. తర్వాత అందులో నుంచి వాటర్ వంపేసి బాగా ఎనుపుకోండి. ఇలా బాగా పప్పు గుత్తితో ఎనుపుకోండి. తర్వాత ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా కలియబెట్టండి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఎందుకంటే ఆనియన్స్ బాగా మగ్గాలి కాబట్టి. ఇలా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులోకి ఎండుమిర్చి 4-5 వెల్లుల్లి పొట్టు తీసుకున్నవి వేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్స్ అనేవి ఇలా బాగా మగ్గిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఎనిపి పెట్టుకున్న గోంగూరలోకి ఈ తిరువాతను వేసేసేయండి. వేసేసి సిమ్‌లో ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. అంతే, గోంగూర పుల్లగూర ఆర్ గోంగూర పచ్చడి రెడీ. ఇది రైస్‌లోకి కూడా బావుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.